వక్కాయలతో కమ్మని పచ్చడి చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధురా స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. పావు కిలో అన్ని వక్కాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి కాయని తీసుకొని ఇలా రెండుగా కట్ చేయండి. ఇప్పుడు మధ్యలో ఉన్న విత్తనాలని శుభ్రంగా తీసేయండి. అందులో చిన్న చిన్న విత్తనాలు ఉంటాయండి, జాగ్రత్తగా అన్నీ తీసేసి వక్కాయల్ని పక్కన పెట్టుకోండి. వీటిని పవర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. వీటిలో లభించే కాంపౌండ్స్ ఫ్రీ రాడికల్ నుంచి డ్యామేజ్ అయ్యే సెల్ని కాపాడి ఎన్నో క్రానిక్ డిజీజెస్ నుంచి రక్షిస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వద్దాము. స్టవ్ పైన ఒక పెనం పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి అందులో 5-6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 20 నుంచి 25 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. వీటినన్నిటిని కూడా 1 నిమిషం పాటు వేయించి 5-6 ఎండు మిరపకాయలని తుంచి వేయండి, లేదా మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా వేసి వేయించండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించండి. నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వక్కాయ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. వక్కాయ నీటి శాతం ఉంటుంది కాబట్టి ఇవేమీ మాడిపోవు. కానీ మీకు అలాంటి అనుమానం ఏమన్నా ఉంటే ఆ దినుసులు అన్నీ కూడా పక్కకు తీసేసి మీరు వక్కాయల్ని సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించితేనే అన్ని ఇంగ్రీడియంట్స్ సమానంగా వేగి పచ్చడి రుచిగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసి మరో నిమిషం పాటు వేయించి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కరివేపాకు వేయించి గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకుంటున్నాను. మీరు పచ్చి కరివేపాకుని పచ్చిమిరపకాయలు వేసినప్పుడే కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కోర్సుగా కానీ స్మూత్గా కానీ గ్రైండ్ చేసుకోండి. మీరు ఇలాగే కూడా కన్జ్యూమ్ చేయొచ్చు, లేదంటే పచ్చడికి తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపుకి 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, వీటినన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి. కొన్ని రెబ్బలు కరివేపాకు, 2 ఎండు మిరపకాయలు తుంచి వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి అలాగే చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ ఆప్షనల్. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న వక్కాయ పచ్చడిని వేసి బాగా కలపండి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేయండి. ఇది నెల పాటు ఫ్రెష్గా ఉంటుంది. తాలింపు వేయకపోతే కనుక 1 or 2 డేస్లో మీరు కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. న్యూట్రీ రిచ్ వక్కాయలు వైటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసి ఎన్నో క్రానిక్ డిజీజెస్ నుంచి కాపాడుతుంది. గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది, మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. ఇందులో లభించే ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరిచి కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. బ్యాక్టీరియాని నివారించి ఎన్నో రోగాల నుండి కాపాడుతుంది. సీజనల్గా లభించే ఈ వక్కాయల్ని ఖచ్చితంగా వాడండి. ఇలా రెసిపీ చేసుకొని ఎంజాయ్ చేయండి. ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.